వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ధీటుగా బదులిచ్చారు. మాచర్ల నియోజకవర్గ అభివృద్ధితో పాటు వైసీపీ అరాచకాలపై చర్చకు తాను సిద్ధమని జోలకంటి సవాల్ విసిరారు. తప్పేముంది దాంట్లో? ఆ రెంట్లు ఈరోజు ఎడ్యుకేషన్కి వాడుకుంటున్నాం. ఒక సెంట్ అమ్మడానికి లేదు సొసైటీ. నా ముందు ఈ సొసైటీ ఉంది, నా తర్వాత ఈ సొసైటీ ఉంటుంది. మరి నాది కానప్పుడు అక్కడెందుకు కట్టాలి? మాట్లాడితే బహిరంగ చర్చకు వస్తాడా మహేష్ రెడ్డి? బహిరంగ చర్చకు కాసు మహేష్ రెడ్డి రెడీ. నువ్వు పిలువు బ్రహ్మారెడ్డి. మాచర్లో పెడతావా, మీ ఇంట్లో పెడతావా, వెల్దుర్తిలో పెడతావా? కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తేల్చుకొని పోతాడు. నువ్వు పెట్టాలా? పెట్టామనే నేను కోరుకుంటున్నా. మాట్లాడితే పిన్నెల్లిని సపోర్ట్ చేస్తున్నాడు మహేష్ రెడ్డి. చేస్తామయ్యా, తప్పు చేయనప్పుడు. కాసు మహేష్ రెడ్డి మా కుటుంబం ఏంటో మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. 3 సార్లు వరుసగా 3 సార్లు మా కుటుంబంలో 3 తరాలను గెలిపించారు. మేము కంత్రి వాళ్ళమే అయి ఉంటే ఈ సంవత్సరంన్నర కాలంలో మీ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పడి ఉండేది. ఎన్ని అరాచకాలు చేసినా సామరస్యంగా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గాన్ని శాంతియుతంగా నడుపుతూ ఉంటే వెనకుండి జంట హత్యలు చేపిస్తే అంటే ఆయన్ని వదిలిపెట్టి ఆయన కిరీటాలు పెట్టి కాళ్ళు మొక్కాలా? మాచర్లకి బహిరంగ చర్చకు వస్తానంటున్నావు. రా, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వస్తావో, ఎక్కడికి వస్తావో, ఎంతమందితో వస్తావో అది నీ ఇష్టం. మాచర్లో ఏం జరిగిందో నువ్వు వచ్చి చూపిస్తావా? రా, చూపిద్దురా. లెక్కలతో వస్తావా? రా, లెక్కలతో రా. నీ లెక్క తేల్చే పంపిస్తాం.